హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఉగ్గాని ఎలా చేయాలో చూపిస్తాను చేసేయండి. దానికోసమని 2 కప్పుల నేను మురుగురలు తీసుకున్నాను. దానికోసమని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, టమాటా, పల్లీలు, పుట్నాలు, పోపు దినుసులు తీసుకున్నాను. ఒక బాణీ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మనకు శనగపప్పు, ఆవాలు వేసి అందులోనే కొంచెం మగ్గిన తర్వాత పల్లీలు, పుట్నాలు వేసి మనం ఆయిల్లో వేపుకోవాలి. బాగా కొంచెం మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులోనే మనకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే కట్ చేసుకున్న చిన్న కట్ చేసుకున్నా కూడా నార్మల్గా కట్ చేసుకున్నా సరే పచ్చిమిర్చి వేసుకొని అందులోనే ఒక ఆనియన్ అది కూడా పొడవుగా సన్నగా తరుక్కోవాలి. అందులోనే కరివేపాకు వేసుకొని అది మనం ఆయిల్లో వేపుకోవాలి. ఇందులోని కొంచెం మనకు కలర్ కోసమని మనకు కొంచెము పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకుంటే మనకు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుందండి. పసుపు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ కాదు, నార్మల్గా వేసుకోవాలి. లేకపోతే ఎక్కువ వేసుకుంటే మనకి ఇది అవుతుంది. అందులోనే ఒక చిన్న టమాటో తీసుకొని అందులో చిన్నగా స్లైస్ లాగా కొంచెం అంటే సన్నగా తరుక్కున్నాం పొడవుగా. చూడండి ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్లో వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత బాగుంటుంది. ఇందులోనే మనం ఆల్రెడీ 2 కప్పుల మురుగురాలు తీసుకున్నాం కదా, అది మనం వాటర్లో కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో కొంచెం డస్ట్ అదంతా ఉన్న వాటర్లో మనకు వెళ్ళిపోతుంది కాబట్టి వాటర్లో వేసి వాటర్ అన్నీ పిండుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత ఇది మనకంతా పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను అందులో వేసి కలుపుకున్నాను. చూడండి కలుపుకుంటే మనకంటే నేను మరీ పసుపు అయితే ఎక్కువ వేసుకోలేదు, నార్మల్ వేసుకున్నాను. ఇందులోనే కొంచెము ఒక లెమన్ తీసుకొని మన ఇష్టం, ఎక్కువ పుల్లగా కావాలనుకుంటే 1 వేసుకోండి, లేదనుకుంటే హాఫ్ లెమన్ వేసుకుని సరిపోతుంది. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు.